గురుగారు, మహిషాసురుని సంహరించడానికి అవతరించిన అమ్మవారు మదిరాపానం చేసినట్లుగా దుర్గా సప్తశతిలో ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి? రే రే పశ్య మధు యావత్ పిబామ్యహం. దుర్గా సప్తశతిలో అమ్మవారు చెప్తారు మాట. రే ఆగురా ఆగురా, పశ్య పశ్య, ఆగు ఆగు, చూడు చూడు, నేను మధువుని తాగేంత వరకేరా నీ పని, ఆ తర్వాత నీ సంగతి ఉందిలే. ఇది దాని అర్థం. ఏమిట్రా ఇది? మన లోకంలో మనం మామూలు వాళ్ళం మాట్లాడుకునేటువంటి మాట నిత్యంగా పారాయణం చేయదగినటువంటి దుర్గా సప్తశతిలో అమ్మవారి నోటి వెంట వచ్చిందేంటి? అందులో మామూలు మాట కూడా కాదు ఇది. మధు అనేటువంటి మాట వచ్చింది. నేను మధువుని తాగేంత వరకేరా నీ పని, నేను మధువుని తాగుతాను, ఆ మధువుని తాగిన తర్వాత నీ పని ఉందిలే చూడు అంది రాక్షసుడితోటి, ఆ మహిషాసురుడితోటి. ఏమిటండి దీనికి ఎలా అన్వయం చేసుకోవాలి? అమ్మవారు ఏంటి? మన మనస్సు ఒప్పుకోదు. అమ్మవారు మదిరాపానం చేయటం ఏమిటి అని అనుకుంటే, సనాతన సంప్రదాయంలో చాలా జాగ్రత్తగా అమ్మవారి మాటలను, అందులోని పరమ పవిత్రమైనటువంటి దుర్గా సప్తశతి లాంటి నిత్య పారాయణ గ్రంథాలని, మహిమోపేత గ్రంథాలని మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. దీన్ని చదువుతూ పూర్వకాలంలో, ఇప్పుడు చేసేవాళ్ళు తగ్గిపోయారు కానీ, మధువుని పోసేవారు తమ ఈ వాక్యాన్ని చదువుతూ. మధువు అంటే తేనె, తేనెని పోసేవారు చదువుతూ. ఈ తేనెని పోయటాన్ని, ఈ వాక్యం చదువుతూ ఇలా తేనె ధారలు పోస్తూ ఉంటే అగ్ని ఒక్కసారి అలా ప్రజ్వరిల్లేది. అగ్ని రూపంలో అమ్మవారు అలా పైకి వచ్చి, ఆధునిక కాలంలో కూడా జరుగుతుంది, అంతటి మహిమోపేతలు జరిగినాయి సందర్భాలు. ఒకసారి అగ్ని అలా పైకి ప్రజ్వరిల్లేది. వీళ్ళు మధువు పోస్తుంటే ఆ వాక్యం పూర్తయ్యేంత వరకు పిబామ్యహం అని ఎప్పుడైతే ఉన్నారో వెంటనే అగ్ని దానంతటదే చల్లారేది. అంటే వీళ్ళు పోసినటువంటి ఆ తేనె ఉన్న చూడు, ఆ తేనె వెంటనే అమ్మవారు తాగేసేది. అంటే ఇక్కడ మధువు అని అంటే తేనె అని అర్థం. అంతేగాని మధువుకి రకరకాల అర్థాలు ఉన్నాయి. మద్యము అని అర్థం ఉంది, తేనె అని కూడా అర్థం ఉంది. కాబట్టి మధువు అంటే ఇక్కడ తేనె అనేటువంటి అర్థాన్నే మనం తీసుకోవాలి. కానీ లోకంలో అందరూ అనుకునేటువంటి మద్యము అనేటువంటి అర్థాన్ని మనం స్వీకరించకూడదు అని చెప్పి దుర్గా సప్తశతికి వ్యాఖ్యానాలు రాసినటువంటి పండితులు మనకి వ్యాఖ్యానం చేశారు. మధువు అనేటువంటి పదం మనకి వేదంలో చాలా చోట్ల మనకి వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు లౌకికార్థంలో వాడేటువంటి అర్థాన్ని వేదం యొక్క అర్థం కింద మనం చెప్పుకోకూడదు. వేద సంస్కృతం వేరు, ఈ లౌకిక సంస్కృతం వేరు. సంస్కృత భాషలో 2 రకాల సంస్కృత భాషలు ఉన్నాయి. వేద సంస్కృతం అంటే వైదిక సంస్కృతము అంటారు. వైదిక సంస్కృతము ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి లౌకిక సంస్కృతము. కాబట్టి ఈ లౌకిక సంస్కృతంలో నిఘంటువుల్లో ఉన్న పదాల అర్థంతో ఆ వేదాల్లో ఉన్నటువంటి సంస్కృతార్థాలు చెప్పుకోకూడదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఒకదానికి మనం అర్థం రాస్తున్నాము అని అంటే అది వైదిక సంస్కృతం అన్న దృష్టితో మనం వెళ్ళాలి. ఆ రకంగా అర్థాలు రాయాలి. లేకపోతే వణికిపోతుందిట సరస్వతీదేవి, అరే ఇట్లాంటి వాడు నాకు అర్థాలు చెప్పడానికి వచ్చాడా అని చెప్పి. ఆ వైదిక సంస్కృతం రాకపోతే దీని అర్థం ఏమిటని పెద్దవాళ్ళని తెలుసుకోవాలి. కానీ ఇదిగో అమ్మవారు తాగేట చూడు, మదిరాపానం చేసేట చూడు అని చెప్పి ఆ రకమైన అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆ రకంగా చక్కగా మాటలో ఉన్నటువంటి ఆ దేవి మధు వాచామయం, చక్కగా మధువు మన చుట్టూ ఉండుగా కానీ వేదంలో కూడా చెప్తుంది. కాబట్టి అంటే మకరందం అమ్మ, తేనె ధారలు అంటే ఏంటమ్మా? తీపిదనం. మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు అబ్బా ఎంత బాగుంది అని అనుకోవాలి, ఎంత బాగుంది అని వినాలి. అటువంటి మాటలు మాట్లాడే తల్లి ఆ తల్లి. అందువల్ల ఆ తేనె ధారలు కురిపించే తల్లిగానే ఆవిడ్ని మన మనస్సుల్లో అట్టే పెట్టుకుందాం. ఆ రకంగా ఉన్నటువంటి దుర్గాదేవి మనందరినీ కూడా అనుగ్రహించుగాక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో.